హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను మీకు కనకాంబరం పువ్వుల మొక్కలు అయితే చూపిస్తానండి. ఈ పువ్వుల మొక్కలు వచ్చేసి హైబ్రిడ్ పువ్వులండి. ఎండాకాలంలో కనకాంబరం పువ్వులు అయితే ఎక్కువగా పూస్తాయండి. ఎంత ఎక్కువ వాటర్ వేస్తే అన్ని పువ్వులు అయితే పూస్తాయండి. కనకాంబరం మొక్కల్లో చాలా రకాల పువ్వులు అయితే ఉంటాయి. ఈ పువ్వుల మొక్కలు వచ్చేసి హైబ్రిడ్ అండి. మీకైతే నేను చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ పువ్వులకి లైక్ చేయండి. మా ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మొక్కలైనా సరే ఎండాకాలంలో ఎక్కువ వాటర్ అయితే వేయాలండి. కనకాంబరం మొక్కలు అయితే ఎండాకాలంలో ఎక్కువగా అయితే ఉంటాయండి. అలాగే పువ్వులు కూడా చాలా ఎక్కువగా పూస్తాయి. చాలా గుజ్జుగా అలాగే ఎక్కువగా అయితే పూస్తాయండి. ఎంత ఎక్కువ వాటర్ వేస్తే అంత బాగా పూస్తాయి. హైబ్రిడ్ పువ్వులండి ఇవి. ప్రతి ఒక్కరూ మా వీడియోని చూడండి, లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. లైక్స్ అయితే చేస్తారనుకుంటున్నానండి. ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఈ పూల మొక్కలకైతే లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.